అవని ఏంటి? మేము లేని సమయంలో ఆ సత్య ఇంటికి ఎందుకు వచ్చాడు? క్యాజువల్ గా వచ్చాడు. క్యాజువల్ గా వచ్చాడని నువ్వు చాలా క్యాజువల్ గా చెప్తున్నావు. అక్షయ్ని స్కూల్ కి అతనితో ఎందుకు పంపించావు? డ్రాప్ చేస్తానన్నాడు, అందుకే పంపించాను. దానిపై దానయ్య వాళ్ళందరితో పంపించేస్తావా? తను నా ఫ్రెండ్, ఆ నమ్మకంతో పంపించాను. అందులో తప్పే ఉంది? నీకు తప్పు లేదనిపిస్తుంది, కానీ మా అందరికీ తప్పు కనిపిస్తోంది. అందర్నీ కలిపేయకండి. నాకు మామయ్యకు ఎలాంటి తప్పు కనిపించలేదే. వేద, ఈ విషయం వదిలేయడం మంచిది. శ్రీకర్ వచ్చాడంటే బాగుండదు. ఏం జరిగింది? ఏం జరిగింది? మనం లేని సమయంలో అవని ఫ్రెండ్ సత్య ఇంటికొచ్చాడు. ఈవిడిగారు కాఫీ ఇచ్చింది, నవ్వుతూ కూర్చున్నారు. వాడు అక్షయ్ని ముద్దాడి స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని బయలుదేరాడు. నేనే ఆపేశాను. ఈ దారిలో వెళ్తూ మనింటికొచ్చాడని అవని చెప్తోంది. అవని పిలవకుండా అతనొస్తాడా? పరాయివాడు మన ఇంటికి రావాలి అంటే ఓ పద్ధతి పాడు ఉంటాయి కదా. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వస్తాడరా? ప్రతిష్టలకు భంగం కలిగించే పనులు ఎందుకు చేస్తుంది? అవని బయట కలవడం వేరు, ఇక్కడ ఈ ఇంట్లో కలవడం వేరు. పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకో శ్రీకర్, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మా అందరికీ ఇబ్బంది కలిగేలా చెయ్యొద్దని చెప్పు. రేపు ఈ పరిచయాలు ఎంత దూరం దారి తీస్తాయో ఎవరికి తెలుసు? అయిపోయిందా?